నమస్కారం వార్తలకు స్వాగతం నేను సుజాత ముందుగా ముఖ్యాంశాలు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభం చర్చకు అధిక సమయం కేటాయించేందుకు ఏకాభిప్రాయానికి వచ్చిన అన్ని పార్టీలు రైతుల సమస్యలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న బీజేపీ సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని కాంగ్రెస్ డిమాండ్ అట్టహాసంగా ప్రారంభమైన ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన వచ్చే 7-8 ఏళ్లలో సైనిక ఆధునికీకరణకు $130 బిలియన్ ఖర్చు చేయనున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ వెల్లడి వైమానిక దళంతో భారీ కాంట్రాక్ట్ కుదుర్చుకున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ 83 తేజస్ యుద్ధ విమానాల తయారీకి ఒప్పందం దేశంలో తాజాగా 11,000 మందికి కోవిడ్ నిర్ధారణ రాష్ట్రంలో కొత్తగా 185 కేసుల నమోదు కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్క్ను ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ ఉదయం రాజ్యసభలో చర్చ మొదలైంది ఈ రోజు రేపు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి చర్చకు ఎక్కువ సమయం కేటాయించేందుకు అన్ని పార్టీల సభ్యులు అంగీకరించారు ఈ విషయమై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వివిధ పక్షాల నేతలతో చర్చలు జరిపారు చర్చకు మొత్తం 15 గంటల సమయం కేటాయించనున్నట్లు ప్రహ్లాద్ జోషి తెలపగా అందుకు వారు అంగీకరించారు More time should be given to the discussion on postponed motion. And if kindly chair can agree, we have arrived with a consensus after speaking to the leader of opposition and arrived at a consensus with the other leaders. We can allot more time with your permission for this particular motion. And for that, today question hour may be suspended and tomorrow question hour and 0 hour may be suspended and we can take it for 15 hours so that all the parties can also participate in the discussion. ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ చర్చ సందర్భంగా రైతుల ఆందోళనను ప్రస్తావించేందుకు సభ్యులకు ఎక్కువ సమయం లభిస్తుందని అన్నారు माननीय प्रधानमंत्री जी का देहांत बहुत ही जरूरी है और यही दोनों मुद्दों पे जिन पे मैं बोलने वाला हूं उनका समाधान निकाल सकते हैं। सर, माननीय राष्ट्रपति जी के भाषण में नौजवानों से मेरा मतलब है हमारे जो फौजी है और किसानों के बारे में चर्चा। जय जवान जय किसान हमारी पार्टी का और भूतपूर्व प्रधानमंत्री स्वर्गीय लाल बहादुर शास्त्री का नारा रहा और वो नारा जितना तब जरूरी था उतना ही आज भी जरूरी। ये दो सेक्शन हमारे समाज के ऐसे जिनके बगैर हम शून्य हैं, जो गतिरोध बना हुआ किसानों का और सरकार के बीच। ये पहली दफा नहीं हुआ। सैकड़ों सालों से किसान संघर्ष करता रहा है, अपने हक के लिए लड़ाई लड़ता रहा है। कभी फ्यूडलिज्म के खिलाफ ये लड़ रहे, जमींदारी के खिलाफ लड़ रहे और कभी सरकार के। मैं उल्लेख देना चाहता हूं कुछ महत्वपूर्ण उन एजिटेशंस जो आखिर में
सरकार को अंग्रेजों के जमाने में झुकना पड़ा। కాగా చర్చను అసోంకు చెందిన బీజేపీ పార్లమెంట్ సభ్యులు భువనేశ్వర్ కలిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని అన్నారు. రైతుల సమస్యలను చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. పలు రంగాల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు 50 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందారని అన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల పథకం ద్వారా 6 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లను అందజేశారని అన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సాహసోపూరిత చర్యగా ఆయన అభివర్ణించారు. అనంతరం ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ విజయ్పాల్ సింగ్ తోమర్ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడారు. కాంగ్రెస్ సభాపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ చర్చలో పాల్గొంటూ రైతుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గణతంత్ర దినోత్సవం నాడు హింసాత్మక ఘటనలతో ప్రమేయం ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కల్పించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 3 సభ్యులు ఈ ఉదయం రాజ్యసభ నుండి ఒక రోజుకు సస్పెండ్ అయ్యారు. ఈ ఉదయం రాజ్యసభ సమావేశం కాగానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపడుతున్నట్లు సభాపతి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఇదే సమయంలో ఆప్కు చెందిన సంజయ్ సింగ్ సహా మరో 2 సభ్యులు వెల్లోకి దూసుకు వెళ్లి సాగు చట్టాలపై నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న సభ్యులు తిరిగి తమ స్థానాలకు వెళ్లి చర్చ చేపట్టేందుకు సహకరించాలని వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. అయితే వారు తమ ఆందోళన కొనసాగించడంతో వారిని ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. I appeal to all the 3 members who have been named. Please leave the house. Don't create a situation where I have to call the marshals and send you out. That is a most unpleasant thing. Please, आप बैठ जाइए प्लीज. आप बैठ जाइए. आपका नेता ने बोला आप बैठ जाइए प्लीज. आप बैठ जाइए. राष्ट्रपति अभिभाषण में आप बोलिए. मैंने कहा ना, राष्ट्रपति अभिभाषण किसानों का समस्या का चर्चा जारी, और जिनको बोलना है वो बोले अनुमति लेके, और समय भी पर्याप्त दिया है. इसके बाद भी आप लोग ऐसा हंगामा करें तो कोई मतलब नहीं है. लोग इससे రక్షణ శాఖ 2 ఏళ్లకోసారి నిర్వహించే ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన ఈ ఉదయం బెంగళూరు శివార్లో యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద అట్టహాసంగా ప్రారంభమైంది. ఎల్లుండి వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ప్రారంభించారు. మరిన్ని వివరాలు. భారత రక్షణ రంగంలో సాధించిన ప్రగతిని ప్రపంచ దేశాలకు చాటి చెబుతూ పలు రక్షణ వ్యవస్థల అభివృద్ధి, తయారీలో విదేశీ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకునేందుకు వేదికగా ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన తోడ్పడుతుంది. ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు పలు దేశాలు ఆసక్తి కనబరుస్తాయి. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ప్రారంభమైన ఏరో ఇండియా 2021 ప్రదర్శనను 80 విదేశీ సంస్థలు, రక్షణ మంత్రులు, 500 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో తొలిసారిగా హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతున్న ఈ ప్రదర్శనలో వైమానిక ప్రదర్శనలు, సదస్సులు, సమావేశాలతో పాటు వాణిజ్య ఒప్పందాలు జరుగుతాయి. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో ఉన్న అపార అవకాశాలను ప్రదర్శించేందుకు ఏరో ఇండియా ప్రదర్శన తోడ్పడుతుందని అన్నారు. రానున్న రోజుల్లో ఆత్మనిర్భర్ భారత్ కింద సంక్లిష్ట రక్షణ వ్యవస్థ తయారీకి భారత్ ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. వచ్చే 7-8 సంవత్సరాలలో మిలిటరీ ఆధునీకరణకు $130 బిలియన్ ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. రక్షణ రంగంలో 74% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెంచినందున దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ సంస్థలు ముందుకొస్తాయని రక్షణ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 540 exhibitors, including 80 foreign companies, defense ministers, delegates, service chiefs, and officials from more than 55 nations are participating in this event. It reflects the growing
optimism of the global community and the level of confidence felt in the emerging capabilities of India. India today offers a unique opportunity in defense and aerospace manufacturing. This opportunity comes as a sangam of rising demand, greater innovation, conducive policy, and a maturing ecosystem in defense and aerospace manufacturing sector. భారత్ పలువైపుల నుండి భద్రతాపరంగా సవాళ్లు ఎదుర్కొంటోందని రక్షణ మంత్రి అన్నారు. పొరుగుదేశం పరోక్ష సహకారంతో మొదలైన తీవ్రవాదం ఇప్పుడు ప్రపంచ దేశాలకే ముప్పుగా వాటిల్లిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కానీ మాతృభూమిని రక్షించుకునేందుకు భారత్ సాయుధ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని, ఎటువంటి దుశ్చర్యనైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని రాజ్నాథ్ స్పష్టం చేశారు. కాగా వైమానిక దళం అవసరాల కోసం హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL 43,000 కోట్ల రూపాయల వ్యయంతో 83 తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్ను ఉత్పత్తి చేయనుంది. రక్షణ మంత్రి సమక్షంలో ఈ ఉదయం ఏరో ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైమానిక దళం, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ అధికారులు కాంట్రాక్టు పత్రాలు మార్చుకున్నారు. భారత్లో తయారీ కింద ఇది అతిపెద్ద కాంట్రాక్ట్ అని రక్షణ మంత్రి అభివర్ణించారు. మరోవైపు ఏరో ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న యుద్ధ విమానాలు, వైమానిక దళం నిర్వహించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణితో సుకోయ్ MKI యుద్ధ విమానాలు, త్రిశూల్ ఫార్మేషన్లో నిర్వహించిన విన్యాసాలు ఆకర్షణగా నిలిచాయి. ఆత్మనిర్భర్ భారత్ ఆకృతిలో వైమానిక దళ విమానాలు నిర్వహించిన ఫ్లై పాస్ట్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. And their ship pulls up, piercing into the blue skies. Look to your right and you will see him carrying out a half roll. Now Dolly is positioning her for the next maneuver. Brace yourself for a hesitation roll. Look to your right as she accelerates and carry out a 4-point roll and stops each time over. 1, 2, 3, and 4. Not stopping to enthrall you all, she pulls up again to execute a vertical pitch back. Watch her curves as she goes up into the lovely skies of Bengaluru. And there she dives down like a beast to pick up the enemy. Dolly is now building up potential for a hard turn. And there you can see the pilot turning the aircraft to the left at maximum possible rate. This capability helps the pilot to quickly acquire the enemy during a combat. రాష్ట్రంలో విజయ డైరీకి పాలు సరఫరా చేసే రైతులకు అదనంగా 10,000 గేదెలను సబ్సిడీపై అందజేయాలని పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. సంస్థ చైర్మన్ లోకా భూమారెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లో జరిగిన విజయ డైరీ బోర్డు సమావేశంలో పాల దిగుబడి, గేదెల కొనుగోలు తదితర అంశాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు బ్యాంక్ లింకేజీ ద్వారా గేదెల కొనుగోలుకు సబ్సిడీ అందజేయాలని సమావేశం తీర్మానించింది. విజయ డైరీకి పాలు సరఫరా చేసే రైతులందరికీ గేదెలకు బీమా వర్తింపచేయాలని తీర్మానించింది. పశువుల దాణాకు ప్రస్తుతం అందిస్తున్న ₹100 సబ్సిడీని ₹250 పెంచడంతో పాటు అవసరమైన దాణాను విజయ డైరీ ద్వారా అందించాలని సూచించింది. సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, డైరెక్టర్ డాక్టర్ వి లక్ష్మారెడ్డి, ఎండి శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభలో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్స్ వాడరాదంటూ సభ్యులకు చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు ఆదేశించారు. సభ జరుగుతున్న సమయంలో కొంతమంది సభ్యులు మొబైల్స్ వాడటమే కాకుండా సభా కార్యకలాపాలను కూడా వీడియోలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతమైన రాజ్యసభ ఛాంబర్లో కూర్చొని కూడా సభ్యులు ఇలా వీడియోలు తీయటం పార్లమెంటు నిబంధనలకు విరుద్ధమని ఆయన అన్నారు. సభా హక్కుల ఉల్లంఘన కింద నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని వెంకయ్య నాయుడు హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే మొన్నటితో పోల్చితే నిన్న కొత్త కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. తాజాగా 11,000 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కోవిడ్ బారిన పడిన వారిలో తాజాగా 110 మంది మరణించారు. కరోనా సోకిన వారిలో మరో 14,225 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఫలితంగా దేశవ్యాప్త రికవరీ రేటు 97% పెరిగింది. దేశవ్యాప్తంగా మరో 7,21,121 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి ICMR తెలిపింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 19,84,00,000కు పెరిగింది. జపాన్లో కోవిడ్కు సంబంధించిన అత్యవసర పరిస్థితిని మార్చి 7 వరకు పొడిగించారు. వాస్తవానికి ఎమర్జెన్సీ గడువు వచ్చే ఆదివారంతో ముగియనుండగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో గడువును పొడిగించాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. టోక్యో సహా 10 ప్రాంతాల్లో ఎమర్జెన్సీని పొడిగిస్తున్నట్లు జపాన్ ప్రధానమంత్రి సుగా యోషిహిడే తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభం. చర్చకు అధిక సమయం కేటాయించేందుకు ఏకాభిప్రాయానికి వచ్చిన అన్ని పార్టీలు. రైతుల సమస్యలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న బీజేపీ. సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని కాంగ్రెస్ డిమాండ్. అట్టహాసంగా ప్రారంభమైన ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన. వచ్చే 7-8 ఏళ్లలో సైనిక ఆధునికీకరణకు $130 బిలియన్ ఖర్చు చేయనున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ వెల్లడి. వైమానిక దళంతో భారీ కాంట్రాక్ట్ కుదుర్చుకున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్. 83 తేజస్ యుద్ధ విమానాల తయారీకి ఒప్పందం. దేశంలో తాజాగా 11,000 మందికి కోవిడ్ నిర్ధారణ. రాష్ట్రంలో కొత్తగా 185 కేసుల నమోదు.